కావాలి. తీసుకో. జరుగుతున్నాయా కాపాడేసయ్యా. సెల్లు చూడకుండా మంచి మనసు వేసయ్యా. ఎప్పటికైనా బైబిల్ చదువుకొని బాగా పాటలు పాడి బాగా ప్రార్థన చేసుకుంటాడు. మంచి మనసు వేసయ్యా. ఈ కుమార్తెకి నేను చెప్పిన మాట వినదేసయ్యా. మళ్ళీ ఎప్పుడు రాదు మేడం? 2 days తర్వాత. మేడం చూడండి మేడం ఎట్లా ఉందో ఒకసారి. అవునా? అయ్యో
ఏది ఒక కన్నే కనిపిస్తుందా? అయ్యో ఏంటి మేడం మనం జీతకాలం ఉంటే ఉండాలని? అవునండి, మీ పాప తల్లి చాలా ఇబ్బంది. ఎందుకు మేడం? అదే అది మొబైల్ ఫోన్ చూడడం వల్ల దానివల్ల రేడియేషన్ అవన్నీ కూడా మొబైల్ చూడడం వల్ల చెప్పినాను కదా ప్లస్ ఇప్పుడు ఒక కన్నే పోగొట్టుకున్నావు నువ్వు. ఇప్పుడు ఒక కన్నుతో సెల్ ఎలా చూస్తావు? ఆపరేషన్ తర్వాత కూడా నువ్వు నేను మళ్ళీ మొబైల్ చూస్తే ఆపరేషన్ తర్వాత నువ్వు ఎక్కడ చూడడానికి చెప్పు. అందుకే మొబైల్ చూడొద్దు అన్న. సరే ఇప్పుడు ఒక కన్నా కాపాడుకో మొబైల్ చూడకుండా. మేడం మా బాబు మొబైల్ చూడకుండా ఒక కన్ను దాకా మొబైల్ చూడకుండా మీరు చెప్పండి మేడం. ఆ మొబైల్ గురించి చెప్పండి మేడం. లైటింగ్ వచ్చే వాటికి నువ్వు చూడద్దమ్మా అసలు, సరేనా? అప్పుడే ఇంకొక కన్ను బాగుండగలుగుతుంది, లేదంటే అది కూడా దెబ్బతింటుంది. ఇంకా అప్పుడు నువ్వు గుడ్డిదాన్ని అవుతావు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నామా. నీ పేరెంట్స్ చెప్పిన మాట విని మొబైల్ ఫోన్ చూడకుండా దూరం ఉంది. ఫోన్ చూడను, ప్రేయర్లో ఉంటాను, దేవుడికి సారీ అడుగుతాను. పిల్లలు ఎందుకు బ్రష్ చేయండి? కళ్ళు పోయినాయి సెల్ చూడడం వలన. మీరు చూస్తున్నారా మీ ఇంట్లో డైలీ ఫోన్? నిజం చెప్పండి, అబద్ధాలు కాదు, నిజంగా చెప్పాలి. నేను అసలు ఫోనే చూడను, ఇంకా టీవీనే చూడను అనే వాళ్ళు ఎంతమంది? రోజు ఒక్కసారన్నా చూడరా? నేను ఒకటి చెప్తాను నీకు, మీరు అది గుర్తు పెట్టుకున్నప్పుడల్లా మొబైల్ ఫోన్ని చూడకుండా ఆపేసుకోవాలి, సరేనా? మొబైల్ స్పెల్లింగ్ చెప్పండి. ఏబిసిడి రాసి చెప్పమని. మొబైల్ స్పెల్లింగ్ కదా. ఎం అంటే మెంటల్ హెల్త్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటి మెంటల్ హెల్త్ అంటే? మీరు మొబైల్ ఫోన్ చూసినప్పుడు ఏం చూస్తారు? దాంట్లో గేమ్స్ ఆడతారు, కార్టూన్స్ చూస్తారు, లేదంటే వీడియోస్ చూస్తారు. అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాటికి అడిక్ట్ అయిపోయి అవే ఆడుకుంటూ ఇంకా అదే చూసుకుంటూ ఉంటే మీ మెంటల్ హెల్త్ ఏమవుతుంది అంటే పాడవుతుంది. మీరు ఇంకా ఏ యాక్టివిటీస్ కూడా చేయలేరు అనమాట. అర్థమవుతుందా? దానివల్ల ఎవరికి నష్టం? మీకేనా? మాకా? మీకే కదా. ఏమంటే ఏంటి? మెంటల్ హెల్త్. మీ మెంటల్ హెల్త్ పాడవుతుంది కాబట్టి మీరు మొబైల్ ఫోన్కి దూరంగా ఉండాలి. ఓ అంటే ఒబెసిటీ. ఓ అంటే ఒబెసిటీ అంటే మీనింగ్ ఏంటి? లావ్ అయిపోవడం. మీరు మొబైల్ ఫోన్ చూసుకుంటా గేమ్స్ ఆడుకుంటా గంటలు గంటలు మొబైల్ ముందరే కూర్చున్నారనుకోండి, ఏమవుతుంది? లావ్ అయిపోతారు. లావ్ అయిపోతే ఎవరికి నష్టం? మీకే. దానివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఫ్యూచర్లో కదా. కాబట్టి మొబైల్ ఫోన్ని మీరు దూరంగా పెట్టుకోవాలి, మీ హెల్త్కే పాడవుతుంది. తర్వాత ఏంటి? బి. బి అంటే బ్రెయిన్. బ్రెయిన్ ఏం చెప్పండి? బ్రెయిన్. బ్రెయిన్ అంటే మీ యొక్క బ్రెయిన్లో నర్వ్స్ అనేది సరిగ్గా పనిచేయవు. అప్పుడు మీకు మేము ఏం చెప్పినా అర్థం కాదు, మీ పేరెంట్స్ ఏం చెప్పినా అర్థం కాదనమాట. కాబట్టి మీరు ఏం చేయాలి? బ్రెయిన్ని యాక్టివ్గా పెట్టుకోవాలంటే మొబైల్ని దూరంగా పెట్టాలి. బ్రెయిన్ యాక్టివ్గా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? మొబైల్ని దూరంగా పెట్టుకోవాలి. అప్పుడే మీరు క్లాస్లో ఫస్ట్ వస్తారు, లేకుంటే మీరు డల్ స్టూడెంట్స్ అయిపోతారు. డల్ స్టూడెంట్స్ కావాలని ఎవరికి ఇష్టం ఉంటుంది? మీకు ఇష్టమా? ఎవరెవరికి క్లాస్ ఫస్ట్ అవ్వాలని ఉంది? అందరికీ ఫస్ట్ అవ్వాలనే ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఫస్ట్ మొబైల్ని దూరం పెట్టాలి, మానేయాలి. తర్వాత ఐ. ఐ అంటే ఐసోలేషన్. అంటే మీకు ఆ ఫోన్ చూసి మీకు ఏమనిపిస్తుంది అంటే ఒంటరిగా ఉండాలి, ప్రపంచంతో నాకు ఇంకా సంబంధం లేదు, నేను ఒక్కడి నుండి నా ఫోన్ చూసుకుంటా, పేరెంట్స్ మాట వినకుండా. పేరెంట్స్ ఎంత తిట్టినా ఇప్పుడు బ్లెస్ ఎంత చూసినారు కదా, వాళ్ళ మమ్మీ ఎంత చెప్పింది చూసినారా? మీరు వినిందా? అక్క వినిందా? వినలేదా? అప్పుడు ఏమైంది? కళ్ళు పోయినాయి కదా. మళ్ళీ ఒక కన్ను పోయిన తిరిగి వస్తుందా? డాక్టర్ ఏం చెప్పింది? రాదని చెప్పింది కదా. కాబట్టి మీకే నష్టం. కాబట్టి ఐసోలేట్ అయ్యి ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మొబైల్ని దూరంగా పెట్టాలి. తర్వాత ఎల్. ఎల్ అంటే ల్యాక్ ఆఫ్
కళ్ళకి ఏం దెబ్బతిన్నాయి? ఐస్ దెబ్బతిన్నాయి కదా. మీరు మొబైల్ ఎక్కువసేపు చూస్తే ఏం దెబ్బతింటాయి? ఐసే. మీరు ఐస్ లేకుండా ఏమైనా చూస్తారా? ఏమైనా కనుక్కుంటారా? దేవుడు ఎంతో వండర్ఫుల్ సృష్టించినాడు. ఇవన్నీ చూడాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ ఐస్ ఉండాలి. ఈ ఐస్ లేకుండా మనం ఏమైనా చూస్తామా? చూడలేము. కాబట్టి మొబైల్ని మనం దూరంగా పెడితే మనకే మంచిది. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? ఈ మొబైల్ ఇలాంటివన్నీ మనకు గుర్తొచ్చినప్పుడు మొబైల్ గేమ్స్ ఉన్నాయి, ఈ కార్టూన్ ఉంది, టీవీ కూడా టీవీ చూస్తుంటారు కదా, ఈ కార్టూన్ చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి అనుకునే బదులు బయటికి చదువుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి. ఈరోజు విద్యాసం నేర్చుకున్నారు కదా, 2 days ఏం నేర్చుకున్నారు? ప్రేయర్ చేయాలి, నమ్మకంగా ఉండాలని నేర్చుకున్నారు కదా. నేర్చుకున్నారా లేదా? మీకు మొబైల్, టీవీ ఇలాంటివన్నీ చూడాలనిపించినప్పుడు డైవర్ట్ కావడానికి మీరు ఏం చేయాలి? ప్రేయర్ చేసుకోవాలి, యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవాలి, పేరెంట్స్ మాట మీరు వినాలి. అప్పుడే మీరు బాగుంటారు. ఇదంటే ఫుల్ ఫామ్ తెలుసా? ఏంటి చెప్పండి? బైబిల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లివింగ్ దిస్ ఎర్త్. అంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు మనకు కావాల్సినటువంటి సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఏంటంటే బైబిల్ మాత్రమే. బైబిల్ వల్ల మనకి చాలా మంచిది. అదే మొబైల్ వల్ల ఎవరికి నష్టం? చాలా నష్టాలు ఉన్నాయి. మొబైల్ ఫుల్ ఫామ్ ఏం చెప్పిన ఇప్పుడు చెప్పండి. ఎం అంటే మెంటల్ హెల్త్, ఓ అంటే ఒబెసిటీ, బి అంటే బ్రెయిన్